ప్రభువును స్తుతించండి. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధులుగా చేయడానికి నమ్మకమైన వాడు. మనుషుల అంచనాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద వారి అభిప్రాయాలు ఆశ్చర్యానికి మరియు విస్మయానికి మారిపోతాయి. 1 సమూయేలు 17లో ఇజ్రాయేలు రాజైన సౌలు తన యుద్ధ కవచ బలాన్ని నమ్ముకున్నాడు. అయినప్పటికీ అతడు భయంతో వణికాడు. కానీ గొర్రెల కాపరి బాలుడైన దావీదు పరిశుద్ధాత్మ శక్తి, జ్ఞానము మరియు మార్గదర్శకత్వాన్ని నమ్ముకున్నాడు. ఆ విశ్వాసం అతన్ని మరణ లోయలో నిర్భయంగా విశ్వాస పోరాటంలో ధైర్యవంతుడిగా చేసింది. పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే గొలియాతు ఒక రాయి మరియు ఒడిసేలతో అతని ముందు పడిపోయాడు. మీరు ప్రతిరోజు ఎదుర్కొనే ప్రతి ఒత్తిడిని దేవుని దైవిక మార్గదర్శకత్వం జయింపజేస్తుంది. వ్యక్తులను పోల్చడం లేదా సాధ్యమైనట్లుగా కనిపించే వాటి ఆధారంగా విజయం సాధించే అవకాశాలు ఆధ్యాత్మిక విశ్వాసం నుండి దృష్టిని మళ్లించి వైఫల్యానికి నాంది పలుకుతాయి. 2 కొరింథీయులకు 5:7లో దేవుని స్థిరమైన శక్తి దృష్టి ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నడవడానికి మీకు సహాయపడుతుందని మనకు గుర్తు చేస్తుంది. మీరు సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మీకు బలాన్ని, స్పష్టతను ఇస్తుంది. ఎలా లోయలో దావీదు వేసిన ప్రతి అడుగు పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపబడింది. శత్రువు బెదిరింపులు అతని మౌనంగా చేయలేకపోయాయి. దావీదు ప్రభువు నామములో మాట్లాడాడు. ఆ విశ్వాసం అతని గొలియాతుకు వ్యతిరేకంగా ముందుకు నడిపించింది. మీ పరిమితులను మీరు తెలుసుకున్నప్పటికీ బలహీనులను బలోపేతం చేసి శత్రుల ద్వారాలను ప్రతిరోజు అధిగమించగలిగే విధముగా దేవుడు కట్టుబడి ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నామ శక్తి ద్వారా మీరు ఆలోచించే దానికంటే లేదా ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలనని ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.